ఐఐటి రామయ్య కాకుండా మీలో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, మీలో ఒక జైలుకు పోయిన రామయ్య ఉన్నాడు, ఈ కులాన్ని త్యజించి కులాన్ని కాదని నిలబడ్డ రామయ్య ఉన్నాడు. ఒక ఫ్యూడల్ వ్యవస్థకు ఆ చదువే బేస్ ఎట్లా తెలిసింది నాకు. బ్రాహ్మణికల్ కుటుంబం 100% నానా పౌరోహితులు. మీరంటే ఈ ప్రజల కోసం పనిచేయాలి, రజాకారులను వ్యతిరేకించాలి. ప్రభుత్వం నా పైన 2 కేసులు పెట్టింది. ఆ 2 కేసుల్లో శిక్ష పడ్డది. నన్ను కులం తీసేశారు. మిమ్మల్ని కులం నుంచి తీసేసారు. ఎవరు కూడా మా ఇంటికి రాలేదు. అప్పుడే సామాజిక బహిష్కరణలు మొదలైంది. మాదిగ ఇండ్లలో పోయి తినొచ్చాడు మీ కొడుకు. మాదిగ ఇండ్లలో నీళ్లు తాగడం తప్ప అని మా అడిగింది. గ్రేట్ సార్. అంటే మీరు ఆంధ్ర మహాసభ నుంచి మొదలు పెడితే సాయుధ పోరాట ప్రకటన వరకు మీరున్నారు. అసలు చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు తమ కొడుకుల గురించి నా మీద ఒత్తిడి చేయరు. ఈ వెట్టి చాకిరి కుల వివక్ష ప్రతి వాక్యంలో కూడా బాంఛంతో రానే పదమే ఫ్యూడలిజంకి ఎత్తుదో మీకు దాంట్లో కనబడుతుంది. ఇప్పుడు ఎట్లుండే డైరెక్ట్గా మీరు చూసిరంటే మూతికి ముంత ముడ్డికి చీపిరి అనేది కదా. తుపాకులు మన దగ్గర లేకపోవటం వలన మనకు ఉద్యమంలో కార్యకర్తలు చనిపోతున్నారు. ఈ ఐఐటి రామయ్యగా పేరు కాంచడానికి నేను ఐఐటీలో చదువుకోలేదు, ఐఐటీలో నేను పనిచేయలేదు. దినానికి 6-7 గంటలు ఆ లెక్కలే చేసుకుంటూ కూర్చున్నాయి. ఇదే 9-10 మంది లోపల 7 సెలెక్ట్ అయ్యారు. కుల వ్యవస్థలో పెరిగిన ఆడమనిషి ఈ ప్రశ్న అడగడమే నన్ను ఎంతో పెద్ద చైతన్యానికి కారణం. చిలంనవలలో హీరోయిన్ లాగుంది సార్. అంటే నిజంగా చెప్పాలంటే బీయింగ్ ఏ టీచర్గా ఇప్పుడు పేరెంట్స్ గురించి మీకు మా అందరికంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు ఒక పిల్లవానికి ఇక్కడ ఉద్యోగం గ్యారంటీ ఉంటే ఆ కోర్సులో చేస్తారు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మీ రాజకీయ చైతన్యం ఎట్లా ఉండేది? ఫ్యూడలిజం పోకుండా కొత్త ఫ్యూడల్ వచ్చింది మాకు. కులం పోలేదు, కుల వివక్షత అక్కడ కూడా అంటే దాని రూపం మారింది. గాంధీ గారు చచ్చిపోయినాడు, అక్కడే ఉన్నా. ఇండిపెండెన్స్ వచ్చినాడు, జైల్లోనే ఉన్నా. నువ్వు జైలు వచ్చడానికి నువ్వేం చదివినా. రైట్ సార్. అంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఖచ్చితంగా ఐఐటికి పోవాల్సిందే, ఎన్ఐటికి పోవాల్సిందే, వాడు పిల్లగాడు పోకపోతే వాడు మనిషే కాదు అనే ఒక ఇది వచ్చేసింది. భువనగిరిలో ఉండే కాంగ్రెస్ లీడర్లు ఇతన్ని డిస్మిస్ చేయాలని అప్లికేషన్ పెట్టారు. అయ్యో, 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ చేయాలి. అంటే నిఘా నీడలో మీరు చదువు చెప్పారు. అంటే ఈ ఐఐటి ఎంట్రన్స్ అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది సార్. చైతన్య యొక్క ఆయన వచ్చి మీ ఇన్స్టిట్యూట్కు సమానంగా ఇన్స్టిట్యూట్ పెట్టాలని మాకున్నదండి అన్నాడు. ప్రపంచీకరణ దీన్ని క్యాచ్ చేసిన పద్ధతిని నేను చేసి చూపిస్తాను అన్నాడు. మీరు చేయలేరని నేనన్నా. పిల్లవానికి ఐఐటీలో సెలెక్ట్ అయిన పిల్లవానికి 2 లక్షలు 3 లక్షలు భారీ కుట్రా. భారీ గారి రోల్ మీ లైఫ్లో ఒకనాడు ఇంకా లాస్ట్ అని చెప్పారు, చనిపోయిందట. నా కల్చర్ ఆమె తీసుకున్నది కానీ ఆమె కల్చర్ నా మీద పెట్టలేదు. దీంతో మీరు అర్థం చేసుకోండి, ఆమె త్యాగమా నా త్యాగమా అని చెప్తున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? బాగా వయసు తగినట్టున్నది సార్. అంటే ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి సార్? అంటే మీరు తీసుకునే నాకు ప్రత్యేకమైన నియమాలేం లేవు. పొద్దున 4:30కే లేస్తాను. 1 గంటన్నర సేపు వాకింగ్ ఉంటుంది. అంటే నేను 4:30కి వెళ్తాను ఇంటి నుంచి, 6:20కి వస్తాను. ఇది నా ఉదయం. ఐఐటి రామయ్యగా అందరికీ పరిచయం. అంటే ఐఐటి రామయ్య కాకుండా మీలో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, మీలో ఒక జైలుకు పోయిన రామయ్య ఉన్నాడు, మీలో ఒక సంఘ సంస్కర్త రామయ్య ఉన్నాడు. అంటే ఈ కులాన్ని త్యజించి కులాన్ని కాదని నిలబడ్డ రామయ్య ఉన్నాడు. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి మీ జీవితం స్టార్ట్ అయింది? మీది ఏ ఊరు? అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎట్లా అసలు మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందని? మాది నల్గొండ జిల్లాలో, ఆనాడు నల్గొండ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామం. పేరుకు కుగ్రామమే కానీ
మా ఊరు పక్కన పాలకుర్తి సోమనాథుడు, తర్వాత దాని పక్కన బొమ్మెర పోతానంటే మీకు తెలుసు. దాని పక్కన గూడూరు అనే ఊరు. నేను గూడూరులో పుట్టాను. అసలు మా అమ్మ మా నాన్నకు రెండో భార్య. అంటే ఆవిడకు 28, 29 సంవత్సరాలు వచ్చినప్పుడు, అప్పటి వరకే మా నాయనకు 50 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఈ ఏజ్ డిఫరెన్స్ చాలా ఉండేది. అట్లాంటి మనిషికి నేను మొదటి పిల్లవాడి కాబట్టి గారాబంగానే పెంచారు. అంటే నాన్న వృత్తి ఏం చేసేవారంటే? పౌరోహితం. అంటే మీరు అటు పౌరోహితం వైపు ఎందుకు పోలేదు? వాస్తవంగా మా నాయనకు నన్ను పౌరోహితంలోనే ఉంచాలని ఆయన. ఓకే. గణపతి పూజ కూడా మొదలుపెట్టాడు నాకు. ఓకే. మా అమ్మ నా కొడుకు చదువుకోడు అని. సరే. ఎందుకు అని మా నాన్న ప్రశ్న. ఈ సర్కారీ చదువుకుంటే వాడు ఊళ్ళ నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ చదువు వద్దు అని. కానీ మా అమ్మాయితో పట్టుబట్టింది. ఇంకా నా రెండో భార్య కాబట్టి ఆ మాట సాగింది. ఆమె యొక్క ప్రోద్బలం వలనే నేను ఈ చదువుకు వచ్చాను. ఆ వృత్తి కూడా రాకపోలేదు నేను. అదే నాకు నా జీవితంలో ఒకట పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే అప్పుడు చదువు ఏ మాధ్యమంలో ఉండేది? అంటే ఉర్దూ, తెలుగు? చిన్నప్పుడే ఊళ్ళో ఉండే పత్రాలు చదివించేది. ఇంత వడ్డీకి తీసుకుంటాము అంటే అప్పటి వరకే నాకు చక్రవడ్డీ, బారు వడ్డీ లో ఉన్నటువంటి కిటుకు నాకు తెలిసేది. ఓకే. ఓకే సార్. ఆ రెండింటి తేడా నాకు తెలిసేది. ఒక ఫ్యూడల్ వ్యవస్థకు ఆ చదువే బేస్ ఎట్లా తెలిసింది నాకు. నా మొదటి చదువు అంతా కూడా గ్రామంలో జరిగింది, 3వ తరగతి వరకు. మా చెల్లె పెళ్లి నాకన్నా ముందే జరిగింది కాబట్టి దానివల్ల వాళ్లకు హనుమకొండతోని సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళ యొక్క సహాయంతో అక్కడ ఫోటో ఉన్నది కదా, తాండ్ర వెంకటరామరసాయి గారని అడ్వకేటు, వారి సహాయంతో నేను 3వ తరగతి ఉర్దూ మీడియంలో చేరాను. ఉర్దూ మీడియం. నాకు ఏ సబ్జెక్ట్ అర్థం కాకపోయింది, పల్లెటూరు వచ్చింది కాబట్టి. అదంతా ఉర్దూ మీడియంలో ఉండేది. కానీ నాకు అర్థమవుతున్నది లెక్కలు మాత్రమే అర్థమయ్యేది. లెక్కలు మాత్రమే. మీ ఉద్యోగము ఎట్లా సార్? మీ ఫస్ట్ ఉద్యోగము? నా ఫస్ట్ ఉద్యోగం చాలా విచిత్రం. అది ఉద్యోగం కాకముందే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీకి హైదరాబాద్కి వచ్చాను. వస్తున్నప్పుడు నాకు ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ఉర్దూ మీడియం లోపల చదివేది. కానీ నా మనసంతా కూడా ఊరు వైపే ఉండేది. ఊరు వైపే. కారణం ఏంటంటే ఆ రోజుల్లో పట్ల నేను బీఎస్సీ వచ్చే వరకే, అంటే ఇది 46 సాయుధ పోరాటం. సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం. కాబట్టి నేను ప్రజారంగం లోపల అప్పటి వరకే పనిచేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం నా పైన 2 కేసులు పెట్టింది. ఆ 2 కేసుల్లో శిక్ష పడ్డది. ఒక కేసు లోపల శిక్ష పడటం వలన నాకు 1 సంవత్సరం జైలు శిక్ష పెట్టాడు అతను. ఇంకో కేసు నడుస్తుంది. నేనున్నటువంటి బ్యారక్లోనే ఒక పీటీఐ కరెస్పాండెంట్ ఉండేది. పీటీఐ కరెస్పాండెంట్. ఓకే. నేను వెళ్ళంగానే
పిల్లాడు బీఎస్సీ చదువుకున్నాడండి అని నన్ను ఎంతో ఆయనకు పరిచయం చేశారు. అంటే ఏం చదువుకున్నావు అని అడిగాడు. అంటే నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్తున్నాను. చెప్తున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదయ్యా, నువ్వు జైలు వచ్చడానికి నువ్వేం చదివి. రైట్ సార్. అంటే నాకు అప్పుడు అర్థమైంది, జైలుకు రావాలంటే చదవాలనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. అంటే ప్రజారంగంలో ఉండాలంటే ప్రజల్ని చదవాలి, ప్రజల సమస్యను చదవాలి. ప్రజలు చదివితే ఆ ప్రజా సమస్యలు నీకు అర్థమవుతాయి. కాబట్టి నీ యొక్క అదే అడుగుతున్నాను అన్నది. ఏం చదవలేదండి. నాకు 3 పుస్తకాలు ఇచ్చాడు అతను ఇచ్చిన 3 పుస్తకాలు. ఒకటి డిస్కవరీ ఆఫ్ ఇండియా, పండిత్ నెహ్రూది. లెటర్స్ టు ఇందిరాగాంధీ, అవి ఆయన దగ్గర ఉండే. లోహియా యొక్క మై మిషన్, మై విజన్ ఆఫ్ ఇండియా. ఈ 3 పుస్తకాలను టెక్స్ట్ బుక్ చదివించారు. కాబట్టి 47 అక్టోబర్ వచ్చే వరకే మొదటి దాంట్లో అయిపోయింది. రెండో యొక్క మొదలుపోయింది. అంటే పోలీస్ యాక్షన్ జరిగే వరకు మేము జైల్లోనే ఉండే. గాంధీ గారు చచ్చిపోయినాడు, అక్కడే ఉన్నా. గాంధీ చనిపోయిన రోజు మీరు జైల్లోనే ఉన్నారు? జైల్లోనే ఉన్నా. ఇండిపెండెన్స్ వచ్చినాడు జైల్లోనే ఉన్నా. ఈ కమ్యూనికేషన్ ఉండదా సార్ మీకు కుటుంబానికి? మీరు ఔరంగాబాద్ జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ వచ్చింది. మా మదర్ రావడం అదొకటి. ఏమంటే మా తమ్ముడు తీసుకొని వచ్చింది. మా తమ్ముడు అప్పుడు 10 సంవత్సరాల వాడు. మా చెల్లె, ఇంకో చెల్లె కూడా ఉండేది. అది 2 ఏళ్ళ తేడా. కానీ ఒక టికెట్ మీద 3 వచ్చారు. అదొక నాకు బాధ అనిపించేది. కానీ చెప్పాలి మీకు. అంటే ఈ మీరు జైలుకు రాకముందు అంటే ఈ పునాది ఎట్లా పడ్డది సార్ మీ మీద? మీరేమో అంటే బ్రాహ్మణికల్ కుటుంబం, 100% నాన్న పౌరోహితులు. మీరంటే ఈ ప్రజల కోసం పనిచేయాలి, రజాకారులను వ్యతిరేకించాలి, నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడాలి. ఆ పునాది ఎట్లా పడ్డది మీకు? నన్ను కులం తీసేశారు. మిమ్మల్ని కులం నుంచి తీసేసారు? నేను ఒక మీటింగ్ లోపల కుల వ్యవస్థతో విమర్శిస్తూ బ్రాహ్మణతో నేను విమర్శించాను. నేను ఎవరికి వాళ్ళ కోపం వచ్చి రావడం సహజం. అది నన్ను కులం తీసేశారు. మా ఇంటికి ఎవరు రాకపోయేది. నాకేమనిపించలేదు, రాకుండా ఒకటి నాకేమనిపించలేదు. కానీ మా చెల్లె రజస్సులైంది, మా పెద్ద చెల్లి. ఆ రజస్సు కోపం ఇక్కడ మా దగ్గర ఆడవాళ్ళందరూ వస్తారు. తర్వాత ఎవరు కూడా మా ఇంటికి రాలేదు. అంటే అప్పుడే సామాజిక బహిష్కరణలు మొదలైంది. కాబట్టి ఒక సామాజిక బహిష్కరణతో ఎదుర్కొన్న కుటుంబం అవుతుందో లోపల మా అమ్మ ఈ బహిష్కరణ పోవాలంటే ఏం చేయాలంటే మన కృష్ణలో పోయి స్నానం చేసి రావాలి. అంటే ఎందుకు చేయాలి అని మా అమ్మ అడిగింది. నేనేం అడగలేదు. అమ్మ కొంచెం రెవల్యూషనరీ. మాదిగ ఇండ్లలో పోయి తినొచ్చిండు మీ కొడుకు, కాబట్టి మేము కొలత పెడుతున్నాము. అది ప్రాయశ్చిత్తం కావాలంటే కృష్ణలో మునిగి రావాలి అని అన్నారు. అంటే మాదిగ ఇండ్లలో నీళ్లు తాగడం తప్ప అని మా అమ్మ అడిగింది. గ్రేట్ సార్. అది అంటే ఒక కుల వ్యవస్థలో పెరిగిన ఆడమనిషి ఈ ప్రశ్న అడగడమే నన్ను ఎంతో పెద్ద చైతన్యానికి కారణం. చిలంనవలలో హీరోయిన్ లాగుంది సార్. అంటే నిజంగా చెప్పాలంటే ఇది మా అమ్మాయి కారణం, మా మదరే కారణం. కాబట్టి జైలుకు పోవడానికి కోసం దానికన్నా ముందుగా సాయుధ పోరాటంలో పాల్గొనడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇట్లా. కాబట్టి ఆ సంఘటనల వల్ల జైలుకు పోవడం, జైలు నుంచి వచ్చిన తర్వాత కుటుంబం చితికిపోవడం, నేను ఏదో ఒక ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అప్పుడు ఆంధ్ర భాషా బోధన అని జనగామలో ఉండేది. అక్కడ
ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఓకే. కానీ శాస్త్రి గారని ఆంధ్ర భాషా బోధన యొక్క సెక్రటరీ ఉంది, ఆయన ధైర్యం చేసి నాకు ఉద్యోగం ఇచ్చాడు. కానీ ఇచ్చి అన్నాడు కదా, అంటే 6 మాసాలు మాత్రమే ఇస్తాను నీకు, నువ్వు ఉంటే మాకెట్టున్నదో బిల్లు శాంక్షన్ కాదు, కాబట్టి నువ్వు 6 మాసాలు కానీ వెళ్ళిపోవాలి అన్నాడు. మంచిదండి అన్నాడు. దానివలన ఆ సమయంలోనే నేను 6వ తరగతికి మ్యాథమెటిక్స్ చెప్పేది. చెప్పగానే ఉద్యోగం గురించి నేను ప్రయత్నం చేసేది. 49లో బయటకు వచ్చాను నేను. 49 వచ్చిన తర్వాత అప్పుడు రామకృష్ణరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, వెల్లోడి అడ్మినిస్ట్రేటర్ ఉండేదానికి, సివిల్ అడ్మినిస్ట్రేటర్. కాబట్టి వెల్లోడి ప్రభుత్వం లోపల రామకృష్ణరావు గారు మినిస్టర్. ఆ మినిస్టర్ క్రితంతో మా యొక్క కెమిస్ట్రీ లెక్చరరు ఆయనకు పిఎస్గా చేరాడు, ఆయన ప్రైవేట్ సెక్రటరీగా చేరితే ఆయన దగ్గరికి నేను ఆయన వైఎంసీ లోపల సాయంత్రం పూట కూర్చొని సిగరెట్ తాగుతూ కాలక్షేపం చేసేది. అతని దగ్గర పోయి నేను నా ఇంటి పరిస్థితి చెప్పాను. చెప్తే దానికన్నా ముందు నేను ఉద్యోగం గురించి ఎక్కడెక్కడో తిరిగాను, దొరకలేదు నాకు, జైలు నుంచి వచ్చాను కాబట్టి. కానీ ఆయన ఇంత సిగరెట్ ముఖం మీద రాసి ఇచ్చాడు, అపాయింటింగ్ యాజ్ ఎ టీచర్ అని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఆ సిగరెట్లో ఉన్నటువంటి యొక్క అపాయింటింగ్ యాజ్ ఎ టీచర్ అనేది అదే నా సర్టిఫికెట్ కన్నా కూడా నాకు మీద ఎక్కువ ప్రేమ. అంటే నాకు అప్పుడు తెలిసింది చిట్టీల మీద కూడా అవుతుంది అని అనే విషయం. ఆ సంవత్సరం తెలుగు మీడియం అయింది. తెలుగు మీడియం ఉండటం వలన వాళ్ళ యొక్క భాషలోనే పేపర్లు రాయడం వల్ల 40 మందిలో 12 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంటే మాతృభాషలో అవుతుందో అవటం వలన పిల్లవానికి అర్థమవుతుంది ఆ విషయం అప్పుడు నాకు తెలిసిందే, మాతృభాష గొప్పతనం. కానీ అక్కడి వాళ్ళంతా రిజల్ట్ చూసి సంతోషపడుతుంటే అక్కడి ప్రజలు భువనగిరిలో ఉండే కాంగ్రెస్ లీడర్లు ఇతన్ని డిస్మిస్ చేయాలని అప్లికేషన్ పెట్టారు. అయ్యో, ఎందుకు సార్? హాస్టల్ ఆర్గనైజేషన్. ఓకే ఓకే. టీచర్ మంచివాడే కానీ ఉద్యమకారు. నా మీద ఎంక్వైరీ చేశారు. చేసి నన్ను ఇక్కడ హైదరాబాద్కు పిలిపించి వాళ్ళే క్వశ్చనేర్ ఇచ్చారు, వాళ్ళే దానికి సమాధానం ఏం రాయాలని చెప్పారు. చివరికి ఏం చేశారంటే నా మీద ఉండే సానుభూతితోనూ ఆయన సస్పెండ్ మాత్రం చెయ్యం, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారు అని నారాయణపేట పంపించారు. నారాయణపేట అప్పుడు నారాయణపేట ఒక పెద్ద దూరం ఉన్న రాయచూర్ బార్డర్లో ఉండేది, కర్ణాటకలో. అంటే రాయచూరు పోయాను. రాయచూరు పోతే అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టరు పుల్లారెడ్డి అని ఉండేది, మన పేర్లు గిఫ్టుకునే నాకు. 15 రోజులకు ఒకసారి నేను పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ చేయాలి, సంతకం పెట్టి రావాలి. అంటే అట్లా 4 సంవత్సరాల ముందు అక్కడ పనిచేశాను నేను నారాయణపేటలో. కాబట్టి పోలీస్ యాక్షన్ అయింది. అంటే నిఘా నీడలో మీరు చదువు చెప్పారు అన్నట్టు. కాబట్టి నాకు అంటే సార్ అప్పుడు అంటే ఈ ఆంధ్ర మహాసభ, దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాని నాయకత్వంలో సాయుధ పోరాటం. అంటే మీరు ఆంధ్ర మహాసభ నుంచి మొదలు పెడితే కమ్యూనిస్ట్ పార్టీగా మారడం వరకు, అంటే తొలి అంటే సాయుధ పోరాట ప్రకటన వరకు మీరున్నారు. అసలు ఆ పరిణామాల గురించి ఒకసారి చెప్పండి సార్. అప్పుడు దేశముఖుల దగ్గర తుపాకీ ఉండేది, ప్రజల దగ్గర లాఠీలు ఉండేది. ప్రతి
వేసవి రాగానే రైతులను బేదకలు చేసేది. ఎవరికి కంటిన్యూస్గా 2-3 సంవత్సరాలు కౌలుదారి ఇవ్వరు. ఇస్తే వానికి భూమి మీద హక్కు వస్తుందని ప్రతి సంవత్సరం అలా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రక్షణ లేకుండా, భద్రత లేకుండా కౌలుదారులు ఉండటం వలన కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఇష్యూ టేకప్ చేసింది. ఆ కౌలుదారుల యొక్క రక్షణ అనేది అంటే డైరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ లేదు, అప్పుడు బ్యాన్ ఉండేది. అది వాళ్ళ యొక్క దానికోసం వచ్చి, కానీ దాని గురించి పోరాటం లోపల ఆయన దగ్గర తుపాకులు ఉండేది, వీళ్ళ దగ్గర లాఠీలు లాఠీలు ఉండేది. కాబట్టి ప్రజలకు తీవ్ర గాయాలు ఎత్తడం జరిగేది. తుపాకులు మన దగ్గర లేకపోవటం వలన మనకు ఉద్యమంలో కార్యకర్తలు చనిపోతున్నారు. మనమే తుపాకులు గుంజుకోవద్దని గుంజుకునేది. దొరల దగ్గర అంటే గుత్పల సంఘం అనేది కదా సార్, అంటే గుత్పల సంఘం. కానీ ఆ రోజుల్లో పట ప్రజాబలం ఉండేది. ఈ వెట్టి చాకిరి, కుల వివక్ష అంటే కలిపి చూడొచ్చా, లేకపోతే దీనికి అప్పుడున్న స్వభావంలో చూపించే అవకాశం లేదు. కుల వివక్ష ఉన్నదో వ్యవస్థలోనే ఉన్నది. సాకలి ప్రతి సాకలి కూడా దొరవారి ఇంటి ముందు ఊచల్లాలి. సాయంత్రం కాగానే దొరవారి ఇంటికి పోయి లైట్ వెలిగించాలి. అంటే కులంతో వృత్తి ఉన్నట్టయితే ఆ వృత్తి చేసే పని అంతా కూడా ప్రతివాడు వెట్టి చాకరికి చేయాల్సిందే. కాబట్టి వెట్టి చాకరికును అంటే వెట్టి చాకరి అది ఫ్యూడలిజం. కానీ కుల వ్యవస్థ ఎత్తున్నదో సాంప్రదాయం. సాంప్రదాయమును ఈ రెండు కలుసుట వలన మీకు ఫ్యూడలిజం బలపడ్డది అని చెప్తున్నాను. అంటే దాని తీవ్రత ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు మాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ అంటే మీరు చెప్తున్న 30s కి 40s కి ఇప్పుడున్న పరిస్థితులకు అంటే కొంచెం డిఫరెన్షియేట్ వచ్చింది. అంటే కులం పోలేదు, కుల వివక్షత అక్కడ కూడా అంటే దాని రూపం మారింది. అయితే అప్పుడు ఎట్లుండే డైరెక్ట్గా మీరు చూసిరా అంటే మూతికి ముంత ముడ్డికి చీపిరి అనేది కదా, ఆ పరిస్థితులు ఒక్కసారి మాకు చెప్తే. పొద్దున్న లేవంగానే ఆ కులం యొక్క మనిషి తప్పకుండా పోయి ఆ పని చెయ్యాలి దొరవారింటి ముందు. అంటే కుల వ్యవస్థతోనో అక్కడ ఛాయిస్ లేదు. వానికి ఉద్యోగం వృత్తి చేయడానికి ఛాయిస్ ఏం లేదు. ఆ వృత్తి అదే వృత్తి చేస్తాడు వాడు. ఆ వృత్తి చేసినప్పుడు ఆ వెట్టి చాకిరి కూడా చేయాలి వాడికి. అంటే కుల వ్యవస్థ ఫ్యూడలిజంకి ఎత్తుందో బీజం ఏర్పడ్డది. తర్వాత మా భాష అంతా కూడా ఊళ్ళోకి ఎస్సీస్ వస్తే మోకాళ్ళ దగ్గర బట్ట జారకూడదు. ధోతి కట్టుకుంటే ఆ ధోతి ఇట్లా జారకూడదు. దర్బార్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడి వరకే ధోతి ఉండాలి. తర్వాత ప్రతి వాక్యానికి బాంచందొర అంటాం. బాంచందొర అంటే చాలామంది చూసి మా తెలుగు చూసి నవ్వేది. కానీ అట్లా మాట్లాడితేనే దొరవారు ఎత్తుందో కూర్చొని బాంచందొర అనుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతి వాక్యంలో కూడా బాంచందొర అనే పదమే ఫ్యూడలిజంకి ఎత్తుందో మీకు దాంట్లో కనబడుతుంది. అంటే నేను నీ బానిసను అని ఎత్తుందో వాళ్ళతో అనిపిస్తున్నారు. కాబట్టి ఫ్యూడలిజంకి ఎత్తుందో పునాది అంతగా ఎక్కడ ఏర్పడింది అంటే ఆ వ్యవస్థలోనే ఉన్నది అన్నమాట. మీ పరిణామ క్రమంలో ఐఐటి రామయ్యగా మారడానికి, ఐఐటి రామయ్యగా పేరు కాంచడానికి అంటే ఆ అదేంటి సార్ అసలు? నేను ఐఐటీలో చదువుకోలేదు, ఐఐటీలో నేను పని చేయలేదు. మా అమ్మాయిని మాత్రం ఎత్తుతో మేము ఐఐటి పరీక్ష రాయించాం. అబ్బాయిని రాయించాం. అబ్బాయి సెలెక్ట్ కాలేదు. అమ్మాయి మాత్రం ఎత్తుందో నెక్స్ట్ ఇయర్ కూర్చున్నది, సెలెక్ట్ అయింది. మీ డైరెక్షన్ అంటే నా డైరెక్షన్ కాదు, కానీ 2-3 స్టూడెంట్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు.
మద్రాసుకు పేరెంట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, కౌన్సిలింగ్కి పిలుస్తారు. నేను పేరెంట్గా పోయాను ఐఐటి దానికి. అక్కడ పోయి నాకు ఆ చైతన్యం ఉండే కాబట్టి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని లెక్క పెట్టడం మొదలుపెట్టాను నేను. అక్కడ చూస్తుందో నాకు 20 మంది కన్నా ఎక్కువ లేరు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ ఏరియాలో మనం ఎందుకు పని చేయకూడదు అని నాకు అనిపించింది. అప్పటి వరకే నేను ఎంతో కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. 15 సంవత్సరాలు ఎంతో నాకు 15-20 సంవత్సరాలు డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పేరు ఉండండి, గౌరవం ఉండేది. కాబట్టి ధైర్యం చేసి అప్పుడు హైదరాబాద్ లోపల ఐఐటి చదువు చెప్పే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి నేను మ్యాథమెటిక్స్ చెప్తానని ఇంకో ఆ రూమ్లో చెప్పేది. ఆ రూమ్లో 10 మంది కన్నా ఎక్కువ పట్టకపోయేది. బోర్డు లేకుండా మాకు బోర్డు ఎత్తుందో గోడే బోర్డు, ఆ బోర్డుకి ఎత్తుందో నల్లబట్ట వేసి దాని మీద రాసేది నేను. కానీ ఉన్నరు 9 మందే కావచ్చు, 9-10 మంది ఉండేది. ఇది 85లో 85లో ఫస్ట్ బ్యాచ్ కూర్చున్నది పరీక్ష. ఎవరు సెలెక్ట్ కాలేదు, ఫస్ట్ బ్యాచ్ ఎవరు సెలెక్ట్ కాలేదు, వాడు కాలేదు. ఇంకా దాని మీద నేను కూడా నిరాశ ఏం పడలేదు. ఎందుకు సెలెక్ట్ కాలేదు, ఆ పరీక్ష పేపర్లన్నిటితో స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఐఐటి పేపర్లో గొప్పతనం నాకేం కనపడదంటే ఏ ప్రశ్న కూడా ఏ టెక్స్ట్ బుక్స్ తీసుకోరు, టెక్స్ట్ బుక్ సంబంధం ఉండదు. లేదు అంటే టెక్స్ట్ బుక్లో లేనటువంటిది ప్రశ్నలు. అప్పటి వరకు నాకు టెక్స్ట్ బుక్కే చదవడం గొప్ప విషయం. టెక్స్ట్ బుక్లో లేనటువంటి ఒక ప్రశ్నలు ఎంతో ఇవ్వడం ఒకటి. సిలబస్ దాటకూడదు, మళ్ళీ సిలబస్ దాటొద్దు. అక్కడ కూర్చొని పనిచేసేది. అంటే దినానికి 6-7 గంటలు ఆ లెక్కలే చేసుకుంటూ కూర్చునేది. ఎందుకంటే పుట్ట నడవాలంటే నాకు ఎవడైనా సెలెక్ట్ అయితే రేపు వస్తాడు నా దగ్గరికి. కాబట్టి ఆ లెక్కలే చేసుకుంటూ రాత్రి బోళ్ళు కూర్చునేది. ఇదే 9-10 మంది లోపల 7 సెలెక్ట్ అయ్యారు. 7 సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇక్కడ గీతాంజలి హై స్కూల్ అని ఉన్నది ఇప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీ ముందు. ఆ గీతాంజలి వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే ఫిక్సప్ చేసి అక్కడ మీరు ఈ 3 చదువు చెప్పండి అని వాళ్ళు ఏర్పాటు చేసడం వలన ఈ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్ నేను పెట్టింది కాదు, ఇన్స్టిట్యూట్ పిల్లల యొక్క ప్రోద్బలం వలన వచ్చింది. కానీ అంటే ఎట్లా ఫీజు స్ట్రక్చరు ఇదంతా ఎట్లా ఉండదు సార్? ఆనాడు ఫీజు స్ట్రక్చర్ 50 రూపాయలు ఇచ్చేది నాకు. ఒక్కొక్క పిల్లవాడితో ఇక్కడ ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చేది. 50 రూపాయలతో నా సంసారం వెళ్ళేది. కానీ దానిలో నుంచి కూడా పిల్లలు కొంతమంది వసూలు చేయకపోతే మా మధుసూదన్ రావు గారు అప్పుడు అన్నారు కదా, అంటే సార్ నీకు చేత కాదు, మా అందరికి ఎత్తుందో ఫుల్గా ఎత్తుందో వస్తున్నది, నీకు ఎత్తుందో వస్తలేదు, మేమే వసూలు చేస్తామని తీసుకున్నాడు. అంటే ఆ మధుసూదన్ రావు గారు ఆనాడు నా ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకున్నది ఈనాటి వరకు కూడా నన్ను ఎత్తుందో అది ఆయన చూస్తాడు. నేను అప్పటి వరకు ట్యూషన్ చెప్పే అలవాటు నాకు లేదు. ఐఐటి చదువుతూనే నేను ఎత్తుందో నాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. అయితే ప్రపంచీకరణ దీన్ని క్యాచ్ చేసిన పద్ధతిని ఎట్లా మీరు చూస్తారు సార్? అంటే ఓవరాల్గా ఇప్పుడు చూస్తే ఐఐటి అనేది ఒక భూమ్, అంటే భూమ్ అంటే మామూలు భూమ్ కాదు. అంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఖచ్చితంగా ఐఐటికి పోవాల్సిందే, ఎన్ఐటికి పోవాల్సిందే, వాడు పిల్లగాడు పోకపోతే వాడు మనిషే కాదు అనే ఒక ఇది వచ్చేసింది. దాన్ని ఎట్లా చూడొచ్చు, మీరు ఎట్లా దాన్ని విశ్లేషించుకుంటారు? నేను ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం దొరుకుతుందనే గ్రామాల ప్రజల్లో ఏర్పడ్డాయి. కాబట్టి ఇంజనీరింగ్ చదువు యొక్క ఒత్తిడి టెక్నాలజీతో వచ్చింది. 90s లోపల టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చటం వలన
ప్రజలకు ఎత్తునదో కొత్త కర్మాగారాలు వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుట వలన ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క రష్ పెరిగింది కదా. తెలంగాణ లోపల ఉద్యోగం దొరకడమే కష్టం. చాలామంది ఎందుకు చదువుతారా అంటే ఉద్యోగం కోసం చదువుతారు కానీ తెలివితేటల కోసం కాదు. కాబట్టి ప్రతివాడు ఇంజనీరింగ్ కోసం ఎందుకు చదువుతాడు అంటే ఏ కోర్సు చదివితే మాకు ఉద్యోగం దొరుకుతుంది అదే అది చూసుకుంటాడు. 90s లోపల ఇంజనీరింగ్ చదివితే దొరికేది, కానీ మంచి ఉద్యోగం దొరకాలంటే ఇంజనీరింగ్లో కూడా మంచి ఉద్యోగం దొరకాలంటే ఐఐటి చదివితేనే దొరుకుతుందనే విషయం వచ్చింది. కాబట్టి నా దగ్గరికి చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు తమ కొడుకుల గురించి నా మీద ఒత్తిడి చేయరు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కోసం అయ్యి నేను చేసిన పని ఏమిటంటే పరీక్ష పెడతాం, ఎంట్రన్స్ పెట్టాం. ఆ ఎంట్రన్స్ మీద డక్కన్ క్రానికల్ వాళ్ళు ఒక సటైర్ రాశారు, ఎంట్రన్స్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఒక సటైర్ రాశారు. మీ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కోసం ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వెలిసినాయి అనేది కరెక్టేనండి. అందుకని దీనిలో అతనికి ఇక్కడ ఏం చదువు చెప్తారు అది కనుక్కొని దాన్ని అనుకరించేది, అలాంటి చదువే లేకుండే మా దగ్గర. అది ఒక మాకు ఎంతో ఆ సుకర్ణం కొంచెం చదువుట వలన మాకు ఆ టెక్నిక్స్ తెలిసినాయి. నాకు దాని మీద కొంత శ్రమ కూడా పడవలసి వచ్చింది. అంటే ఈ ఐఐటి ఎంట్రన్స్ అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది సార్. తర్వాత అంటే దాన్ని మీరు ఎట్లా బాధపడేదా ఎట్లా? చైతన్య యొక్క ఆయన వచ్చి నాకు ఒక కోరిక అన్నదండి మీతో చెప్తాను. అదే కూర్చున్నాడు ఆయన, నేను ఆ కుర్చీలో కూర్చున్నాను. నాకు ఒక కోరిక మీరు అనుకోకండి, మీ ఇన్స్టిట్యూట్కు సమానంగా ఇన్స్టిట్యూట్ పెట్టాలని మాకున్నదండి అన్నాడు. మీరు పెట్టలేరు అన్నాను నేను. ఎందుకు పెట్టలేరు అంటే అని అడిగిండు అతను. ఇక్కడ మేము టీచర్స్ అని నడిపిస్తున్నాము, మాకు టీచర్ వేరు మేనేజర్ వేరు అని మాకు ఉండదు. ఎవడైనా హోంవర్క్ చేయకుంటే వాడిని బయటికి వెళ్ళగొడతాను. అదే మేనేజర్ నడిపిస్తే ఒక పిల్లవాడిని వెళ్ళగొడితే ఎంత నష్టం వస్తుందో ఆలోచిస్తాడు. కాబట్టి మీరు చేయలేరని అన్నాను. నేను చేసి చూపిస్తాను అన్నాడు. మీరు చేయలేరని నేను అన్నాను. కానీ అది పెట్టి 90 ఒక 10 సంవత్సరాలు నేను ఇట్లా నడిపించిన తర్వాత వాళ్ళ మా ఇన్స్టిట్యూట్ లేకుండా కూడా చేసేసారు. ఎట్లా అంటే మొదలు 2 లక్షలు ఇస్తాను మీ టీచర్లకి. టీచర్లకు ఇస్తే బాగుండేది, పిల్లలకి ఎవరు సెలెక్ట్ అయినారో వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం. ఎవరికి సార్? ఎవరు సెలెక్ట్ మా దగ్గర అయితే ఓకే 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 పిల్లవాడికి ఐఐటీలో సెలెక్ట్ అయిన పిల్లవాడికి 2 లక్షలు 3 లక్షలు భారీ కుట్రా ఇచ్చేది. అదొక ప్లాన్ ప్రకారంగా అవుతుందో. తర్వాత తెలంగాణ గ్రామాలకు అవుతుంది వెళ్ళి స్టూడెంట్స్ రిక్రూట్ చేసేది, హెడ్ మాస్టర్లకు గిఫ్ట్లు ఇచ్చేది. ఇక్కడ మంచి స్టూడెంట్ ఉన్నట్టు వాడిని 10th క్లాస్లోనే వాడిని రిక్రూట్ చేసేది, పికప్ చేసేది. ఇప్పుడు నడుస్తుంది అదే నడుస్తుంది. అది అయినా కానీ మాకు ఉందో ఆ స్థాయి లేదు. ఇప్పుడున్న ఇంటర్మీడియట్ విద్య మీద మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు, ఈ ఐఐటీలు, ట్రిపుల్ ఐ ఇవన్నిటిని అంటే ఎట్లా చూస్తారు మీరు? అంటే పేరెంట్స్ తరఫు అంటే రెండు ఇక్కడ అంటే మనం బీయింగ్ ఏ టీచర్గా ఇప్పుడు పేరెంట్స్ గురించి మీకు మా అందరికంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు దాదాపు ఒక 40-50 ఏళ్ళు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు. అంటే వాళ్ళ స్వభావము, మారుతున్న మార్కెట్ దాని ప్రభావము అంటే మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణలో, ఆంధ్రాలో కూడా పిల్లవానికి ఇక్కడ ఉద్యోగం గ్యారంటీ ఉంటే ఆ కోర్సులో చేరుతారు. ఐఐటీలో ఎందుకు చేరారంటే ఆనాడు ఐఐటీ చేసిన వానికి ఇంజనీరింగ్ ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం అది ఉండేది. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటే సపరేట్ స్టేట్ అంటే మీరు
ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్ నుంచి మొదలు పెడితే సాంబార్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలు పెడితే 69 ఉద్యమానికి సంబంధించి, తర్వాత మలిదశ 96, తర్వాత కేసీఆర్ వచ్చిన 2001, దీనికి అంతా కూడా మీరు సాక్షి సార్. అంటే అక్కడి నుంచి అసలు ఎట్లా అంటే నాన్ ముల్కీ మూమెంటు, ముల్కీ నాన్ ముల్కీ మూమెంటు, సాంబార్ గో బ్యాక్ మూమెంటు, తర్వాత 69 ఈ మూమెంట్, దీన్ని అదంతా కూడా ఉద్యోగస్తుల యొక్క వరకే అయింది ఆ మూమెంట్. ఆ రోజుల్లో ఉద్యోగం ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళు మీకు వరంగల్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ ఉంటే 15% చదువుకున్న వాళ్ళు. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎవరే అంటే ఎవరికైతే ఉద్యోగ ఆపేక్ష ఉంటేనో వాడే చదువుకునేది. ఎవడు ఉద్యోగం దొరకదనేటువంటి ఎవరికి నిరాశ ఉండేనో వాడు ఇటువైపు రాకపోయేది వాడు. కాబట్టి ఉద్యోగుల మీదనే ఉద్యమం ఆధారపడి ఉన్నది. ఇన్ని ఉద్యమాలు చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఉద్యోగుల యొక్క నాయకత్వం ఇక్కడే వచ్చడానికి కారణం ఎందుకంటే ఇక్కడ ఉద్యోగస్తులే చదువుకున్న వాళ్ళు, చైతన్యం గలవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ పిల్లల యొక్క చదువు గురించే కొట్లాట. అంటే ప్రభుత్వ ఉద్యోగాల గురించే కొట్లాట. 69 మూమెంట్ అంతా కూడా ఉద్యోగుల మీదనే కాన్సన్ట్రేట్ అయ్యి. ఇప్పుడు మీరు ఏ లైన్లో ఉన్నారు సార్? 69 వచ్చే వరకే మళ్ళీ ఉద్యోగస్తులకు వచ్చింది కాబట్టి ఇంకా నేను ఇటువైపు వచ్చేసింది మళ్ళీ. సార్ దాంతోపాటు ఆపరేషన్ పోలో, దానికి కూడా మీరు సాక్షి సార్. అంటే ఆపరేషన్ పోలో ఇప్పుడు రకరకాల డిస్కషన్స్, అంటే నెహ్రూ ఫస్ట్ ఇనిషియేట్ చేసిండని, కాదు నెహ్రూ చేయలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విలీనానికి సంబంధించి యూనియన్లో విలీనానికి సంబంధించి ఇనిషియేట్ చేసిండని ఈ చర్చ అంతా ఉంది సార్. దీన్ని అసలు ఏంది, దీంట్లో అప్పుడు ఏం జరిగి ఉంటుంది? వాస్తవంగా చెప్పదలుచుకుంటే మాకు సర్దార్ పటేల్కును పండిత్ నెహ్రూకు డిఫరెన్సెస్ ఒపీనియన్ మాకు తెలియదు. మేము ప్రేక్షకులమే కానీ వారిద్దరి మధ్య కూడా డిఫరెన్సెస్ ఉంటాయని మాకు తెలియదు. ఎందుకోసం ఉంటాయని కూడా తెలియదు. ఇప్పుడు అంటున్నారు కదా అంటే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కానీ సర్దార్ పటేల్ కంటే, కానీ ఆ రోజుల లోపల పండిత్ నెహ్రూ ఎప్పుడు ఐఐటి రావడానికి మాత్రం అతని కారణం. ఐఐటి రావడానికి కాబట్టి పండిత్ నెహ్రూ యొక్క కీర్తి ప్రపంచంలో ఆనాడే ఉండేది. కాబట్టి పండిత్ నెహ్రూ యొక్క కీర్తి వలనే ఉందో మనకు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు అప్పుడు అంటే యూనియన్లో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేయడానికి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మీ రాజకీయ చైతన్యం ఎట్లా ఉండేది? మేము విలీనం కావాలనే కోరాం. విలీనం కావాలని ఎందుకోసం అంటే మాకు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఫ్యూడల్ పోతాయి. మా దృష్టి అంతా కూడా ఊళ్ళలో ఉండే దొరలు పోతారు, మాకు ఫ్యూడలిజం పోతుంది అనేటువంటి. పోయిందా సార్? ఫ్యూడలిజం పోకుండా కొత్త ఫ్యూడల్ వచ్చింది మాకు. సార్ అంత కాంగ్రెస్లో చేరినట్టారు కదా? కాంగ్రెస్ వాళ్ళు కొత్త ఫ్యూడల్ అయ్యారు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఫ్యూడల్గా ప్రవర్తించారు. కాబట్టి ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు ఆంధ్రులకు వ్యతిరేకంగా కూడా పోరాటానికి వచ్చేవాడు. కాబట్టి తెలంగాణ లోపల ఫ్యూడలిజమే బేస్. ఎవడు దొరలకు వ్యతిరేకంగా పోరాడతాడో పోరాడని వాడేతుందో అదే పోరాటం. ఇప్పుడు బాసర ఐఐటి అంటారు కదా సార్, అసలు మీరు బాసరని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎందుకు ఎంచుకున్నానంటే దానికన్నా ముందేతో నేను అమెరికాకు పోయాను. మా స్టూడెంట్స్ యొక్క ఇన్విటేషన్తో నేను అమెరికాకు పోయాను. నాకు అమెరికన్ కల్చర్ అర్థం కాదు. అక్కడ కూడా ధోతి కట్టుకొని ఇట్లా పోయేది. నన్ను హార్వర్డ్ నుంచి అక్కడికి తీసుకుపోయారు, స్టాన్ఫోర్డ్ తీసుకుపోయారు. స్టాన్ఫోర్డ్ లోపల రిసోర్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే హార్వర్డ్ కన్నా కూడా స్టాన్ఫోర్డ్ ఇంత ఎదగడానికి కారణం ఏమిటి అని అడిగాను. దీని వెనుక రిసోర్సెస్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఎక్కడ రిసోర్సెస్ ఉంటాయో అక్కడే ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ ఏరియా డెవలప్ ప్రాంతానికి. అదేవిధంగా తెలంగాణ డెవలప్ కావాలంటే బాసర చుట్టుపక్కన మీకు కోల్ మైన్స్ ఉన్నాయి. కోల్ మైన్స్ ఉంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. కాబట్టి బాసరను మనం కేంద్రం చేస్తే అంటే జ్ఞాన సరస్వతి ఉంది అనేది ఇంకేమైనా అట్లాంటిది
అది కాదు. అది చాలామంది అనుకుంటారు. అది ఓకే ఓకే. జ్ఞాన సరస్వతి కన్నా నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది రిసోర్సెస్ చూడాలి నేను అక్కడ. ఓకే ఓకే. మరి ఐఐటి అక్కడ రాకుండా ఇక్కడ వచ్చినట్టుంది కదా సార్, హైదరాబాద్కి వచ్చినట్టుంది కదా. అది వాళ్ళకు ఏమంటే దానికి కారణం ఏమన్నారంటే నాతోనే అన్నాడు అతను, ఇదివరకే మేము తెలంగాణకు ఆర్ఈసీ ఇచ్చి బాధపడుతున్నాం, ఎందుకోసం అని అన్నాడు. అంటే మా పిల్లలు వరంగల్కి వచ్చేట వల్ల నక్సలైట్లు అవుతున్నారు అని అన్నారు. అంటే వరంగల్కి వచ్చేట వలన మీ పిల్లవాళ్ళు నక్సలైట్ అయిన కాలేదు రెండో విషయం. కానీ మీ పిల్లవాళ్ళకి ఎట్లుందంటే ప్రజా చైతన్యం వచ్చిందంటే, సామాజిక చైతన్యం వచ్చిందంటే ఆర్ఈసీలు చదవటం వల్ల వచ్చింది అని మేమన్నాను నేను. బహుశా బాలగోపాలు అక్కడ ప్రొఫెసర్ కాకపోతే రెగ్యులర్ అయ్యేవాడు కావచ్చు, కానీ అక్కడ అవటం వలన గొప్ప హ్యూమనిస్ట్గా తయారయ్యాడు, ప్రపంచానికి పాఠం. కాబట్టి బాలగోపాల్ యొక్క అక్కడ పనిచేసిండు అతను. వరంగల్లో పనిచేయటం వల్లనే అతనికి ఎంతో ప్రజా చైతన్యం వచ్చింది. అంటే అప్పుడున్న గవర్నమెంట్ మీరు నక్సలైట్లు ప్రొడ్యూస్ చేయడానికే పెడుతున్నామని అనుకున్నారు. తర్వాత ఇంకో అదే కాకుండా భూమి యొక్క వాల్యూ రావాలంటే హైదరాబాద్లో పెడితేనే వాళ్ళకి వస్తుంది కాబట్టి హైదరాబాద్లో పెట్టుకున్నారని. వాళ్ళకి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకి చెల్లింది. నేను ఉద్యమం తీసిన కాబట్టి మాది ఓడి ట్రిపుల్ ఐటీ ఏదో వచ్చినట్టున్నారు. ఆ ట్రిపుల్ ఐటీ నాకు ఒకసారి తనదో అన్నారు కదా, అంటే బాసర్కి ఇవ్వకపోవడం ఏంటంటే అక్కడ కూడా ఐఐటీ ఇచ్చాం కదంటే మీరు ట్రిపుల్ ఐఐటీ ఇచ్చారు అన్నాను నేను. అంటే ఒక ఐ ఎక్కువ ఉన్నది అన్నారు మా దగ్గర. అంటే నాకు తెలుసునండి ఆ ఐఐటీకును ట్రిపుల్ ఐఐటీకి ఉండే తేడా తెలుసు. ఆ ట్రిపుల్ ఐఐటీకును ఇది ఐఐటీ కాదు అని చెప్పాను నేను కదా. ఇప్పటికి కూడా ట్రిపుల్ ఐఐటీ అదొక భారంగానే ఉన్నది, కానీ అది ఐఐటీ దాన్ని అనుకోవద్దని మాత్రం చెప్తున్నాను. మీ ఉద్యోగ జీవితంలో అంటే ప్రధానంగా మీరు ఒక అంటే లెక్చరర్గా ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు కదా, అంటే ఈ దీంట్లో మీరు గమనించింది ఏంటి సార్? తెలంగాణ లోపల అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ అన్ని పోస్టులు కూడా గవర్నమెంట్. ఇక్కడ స్కేల్ ఎత్తున్నది అక్కడికన్నా బెటర్గా ఉండేది. స్కేల్ ఎక్కువ ఉండటం వలన ఇక్కడ క్వాలిఫైడ్ స్టాఫ్ వచ్చింది మీకు తెలంగాణలో. ఆంధ్ర ఏరియా నుంచి చాలామంది టీచర్స్ ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేరారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సెక్యూరిటీ జాబ్ లేకుండా చేసేసారు. సెక్యూరిటీ కాబట్టి అది కాంట్రాక్టర్ అన్నారు. కాంట్రాక్టర్తో సర్వీస్ గురించి ఆలోచించుకుంటాడు కానీ ఉద్యోగం పిల్లల యొక్క చదువు గురించి ఆలోచించడు. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా పబ్లిక్ రంగం లోపల ఇచ్చే అపాయింట్మెంట్స్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగాల వల్లనే ఇక్కడ చదువు ఎత్తుందో వీక్ అయిపోయిందని నేను చెప్తున్నాను. అమ్మగారి రోల్ అంటే మీ భార్య గారి రోల్ మీ లైఫ్లో? ఆవిడ చాలా గొప్ప మనిషి. నేను ఖమ్మం టూర్లో ఉన్నాను. ఖమ్మం టూర్లో ఉంటే వచ్చేవరకే అమ్మగారు ఖాళీ అయింది. హాస్పిటల్ తీసుకుపోయాను. ఒకనాడు ఇంకా లాస్ట్ అని చెప్పారు, చనిపోయింది. ఆవిడ తన ప్రాణాన్ని కూడా ఇప్పటి వరకు కూడా నేను ఒక చీర కావాలని అడగలేదన్నాను. నా దరిద్రంలో కూడా ఒక చీర కావాలని అడగలేదు. ఒకే చీరతో జీవితం నడిపింది కానీ ఇది కావాలని అడగలేదు. నేను ఈనాడు చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటాను కానీ కరెక్ట్ కాదని చెప్పుకుంటాను కానీ నాకు ఇంట్లో ఏమాత్రం ఒత్తిడి లేకుండే. అంటే భార్యల ఒత్తిడి అని అడుగుతుందో ఉంటేనే కరెక్ట్ మనిషి అవుతాడు. నాకు ఇంట్లో ఒత్తిడే లేకుండే. నేను ఎవరి ఇంటికి తీసుకొస్తే వాళ్ళకి అన్నం పెట్టింది. అన్నం పెట్టుడే కాదు, వాళ్ళ కంచాలు తీసింది. అంత చాదస్తంలో పెరిగే మనిషి. నా కల్చర్ ఆమె తీసుకున్నది కానీ ఆమె కల్చర్ నా మీద పెట్టలేదు. దీంతో మీరు అర్థం చేసుకోండి, ఆమె త్యాగమా నా త్యాగమా అని చెప్తున్నారు. మీ ముందు చూస్తే మీదంతా కూడా లెఫ్ట్ లీనియన్స్ లాగా కనబడుతుంది సార్. అంటే మీ తెలంగాణ సాయుధ పోరాటం చూస్తే మీ ఉపన్యాసాలు కానీ కానీ మిమ్మల్ని చూస్తే మీరు ఆస్తికులాగా అనిపిస్తారు. అంటే మీరు అసలు
ఎట్లా దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇది నేను పుట్టింది ఎత్తుందో చాదస్త కుటుంబంలో పుట్టాం, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం. బ్రాహ్మణ ఎత్తుందో కేవలం తనే కాదు, తన కల్చర్ కూడా తీసుకొస్తాడు. కానీ నేను నా కల్చర్ని తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటే నా పేదరికం. ఆ పేదరికం వలన నా ఇంటికి ఎత్తుందో యూనియన్లో పనిచేశాను. మా ఇంటికి అన్ని కులాల వాళ్ళు వచ్చేది. అన్ని కులాల వాళ్ళని కూడా మా అమ్మ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తను కంచం తీసేది. మా ఇంట్లో ఎవరు వచ్చినా కానీ తను చేసేది. కాబట్టి బ్రాహ్మణ కల్చర్ని నేను తీసుకోలేకపోయాను. అదే నా యొక్క నాకు తెలంగాణ లోపల కులాల గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అంటే మీరు ఆన్సర్ రాలేదు సార్. ఆస్తికులా నాస్తికులా అనేది, అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు కదా. నేను ఆస్తికుని. మీరు ఆస్తికులు? నేను ఆస్తికున్నే, కానీ నేను ఆస్తికత్వం ఎంతో నా కల్చర్ వరకే, కానీ భావాల కోసం కాదు. అంటే బేసిక్గా మార్క్సిజాన్ని నమ్ముతారా సార్? మార్క్సిజాన్ బేసిక్ ఫ్యూడలిజంకి యాంటీ పోరాటం చేసిన దానికోసం నమ్ముతాను, కానీ దాన్ని ఇన్వాల్వ్ అయినా కాబట్టి యాంటీ ఫ్యూడల్ వరకే నేను నమ్మాను. కానీ దేవుడు గురించి వచ్చే వరకు నా యొక్క చిన్నప్పుడు ఉండే భావాలే డామినేట్ చేశాయి నాకు. మీరు ఎమ్మెల్సీగా అయ్యారు కదా సార్, అంటే ఎమ్మెల్సీగా కావడానికి గల తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయం నేను చూశాను. నాకు పొలిటికల్ బలం లేకపోవడం వల్ల నేను తెలంగాణ యొక్క కేసుని చెప్పలేకపోతున్నారు వీళ్ళు. నేనే స్వతహాగా చెప్తే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో పోటీ చేశాను. మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేశారు? ఇండిపెండెంట్. అప్పుడు ఎవరెవరు మీ వెంట వచ్చారు సార్? అంతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసినట్టు అప్పుడు వారు కూడా చేశారు. మలి దశ ఉద్యమంలో మీ పాత్ర కూడా అంటే మీరు అంటే ఒక మధ్యవర్తిత్వ పాత్ర పోషించారు సార్, అంటే 2001 నుంచి. అవునండి. అవునండి. నాకు నేను పుత్తూరు వరుణ్, తర్వాత రామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ కలిసి చేశారు. అంటే ఇప్పుడు మీరు అనుకున్న తెలంగాణ వచ్చిందని అనుకుంటారా? రాలేదండి, రాలేదు. బహుశా ఇప్పుడు 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 మొదలవుతున్నది. మీకు ఒక తెలంగాణ కోసం కొట్లాడే క్రమంలో మీకు కొన్ని ఉండుంటాయి సార్ ఆశలు, అంటే ఈ పలానది ఉద్యోగాలు రావాలి, లేకపోతే చదువుకు సంబంధించి ఇట్లా విద్యా విధానం ఇట్లా ఉండాలి, విధానమే కాదు ఇక్కడ లోకల్గా ప్రజలు డెవలప్ కాకుండా మీరు దాన్ని ప్రజలు డెవలప్ కాకుండా చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన వీళ్ళు కానీ వాళ్ళు ఆ అడుగులు వేస్తున్నట్టు ఏమన్నా మీకు అనిపిస్తుందా ఇటువైపు మీరు అనుకున్న తెలంగాణ వైపు? లేదండి, అడుగులు ఏం కూడా కనీసం అడుగులు కూడా వేసే పరిస్థితి లేదు. మొదటి 5 సంవత్సరాలు అవుతుందో అటువైపున పోలేదు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఎత్తుందో అటువైపున కన్స్ట్రక్ట్గా పోతున్నారు. కేవలం ఇరిగేషన్ వైపునే చూశారు వాళ్ళు. మీలో ఇంకో రామయ్య ఉన్నాడు సార్, సాహిత్యకారుడు. ఆ రామయ్య గురించి చెప్పండి. అంటే మీరు పుస్తకాలు రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే తెలుగులో ప్రధానంగా, అంటే మీరు చదువుకుందంతా ఉర్దూలో, మీరు తెలుగులో పుస్తకాలు రాయడము మీకు ఎట్లా? నాకు చాలా జర్నలిస్టులు నాకు చాలా సహాయం చేశారు. నా అభిప్రాయాలు చెప్తే, నా అభిప్రాయాలతో నాకు వచ్చిన భాషలో రాస్తే వాళ్ళు దాన్ని సరి చేసి దాన్ని జర్నలిస్ట్ భాషలో పెట్టారు వాళ్ళు. అంటే జర్నలిస్టులకు సామాజిక దృక్పథం ఇక్కడ ఉన్నది కాబట్టి అదే కారణం. అంటే ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చారు సార్ వారికి? 40 పుస్తకాలు. అన్నీ కూడా విద్యా విధానానికి సంబంధించి ఎట్లా చదువుకోవాలి, ఎట్లా చదువు చెప్పాలి, ఎట్లా చదువుకోవాలి అది విషయమే. కానీ నేను ఎన్నడూ కూడా రాజకీయాల గురించి